Okay, my next problem చూడమ్మా. Two poles of equal heights are standing opposite to each other on either side of the road which is 120 feet wide. అంటే ఏం జరుగుతుంది, ఒక 2 poles ఉన్నాయంటమ్మా, ఆ రెండింటికి కూడా సేమ్ హైట్ ఉన్నాయి, ఆర్ ఆఫ్ ఈక్వల్ హైట్స్, ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. అంటే రోడ్కి అటువైపున ఇటువైపున ఉన్నాయన్నమాట. ఆ విచ్ ఈజ్ 120 feet వైడ్, అంటే ఆ రోడ్డు యొక్క లెంత్ లేకపోతే వైడనింగ్ ఎంత ఉందంటే 120 feet అన్నట్టు. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పోల్స్ ఆర్ 60 degrees and 30 degrees రెస్పెక్టివ్లీ. అంటే ఆ ఏదైతే రోడ్డు మీద మధ్యలో ఒక పాయింట్ ఏదో ఉందంటమ్మా, ఆ ఏదైతే పాయింట్ నుంచి మనకు ఆ ఏదైతే 2 పోల్స్ కి ఉండేటువంటి టాప్ ఆఫ్ ద పోల్స్ కి ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాస్త 60 degrees 30 degrees. Find the height of the poles and the distance between the distances of the point from the poles అని చెప్పేసి అడుగున్నారు. సరే మనం డయాగ్రామ్ డ్రా చేసినట్టయితే ఈ విధంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ డ్రా చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో 2 పోల్స్ ఉన్నాయి అనమాట. ఇలా ఒక పోల్ ఉంది, అలానే ఇలా ఒక పోల్ ఉంది అన్నట్టు. ఈ 2 పోల్స్ కూడా సేమ్ హైట్ లో ఉన్నాయి. మధ్యలో ఇక్కడ ఒక పాయింట్ ఉందన్నమాట. సపోజ్ ఏబి అనేది ఒక పోల్ అన్నట్టు, అలాగే నెక్స్ట్ సిడి అనేది ఇంకొక పోల్ అన్నట్టు. మధ్యలో ఇక్కడ ఒక ఈ అనే పాయింట్ ఉంది. ఈ ఈ అనే పాయింట్ నుంచి ఏబికి అలాగే ఏదైతే ఉందో సిడికి మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే ఒకటి 30 degrees ఉంది, ఇంకొకటి 60 degrees ఉంది. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్. దీని యొక్క హైట్ హెచ్ అనుకుందాము. డిస్టెన్సెస్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ద పోల్స్, పోల్స్ నుంచి ఎంత దూరంలో ఉన్నాయి, ఒకటి ఎక్స్ అనుకుంటే ఒకటి వై అని చెప్పేసి తీసుకుందాం. చూడండి జాగ్రత్తగా, మనకి ఏదైతే ఉందో లెటర్స్ టేక్ ఏబి కామా సిడి ఆర్ ద హైట్స్ ఆఫ్ ది టూ ఈక్వల్ let AB and CD be the heights of the 2 poles of equal heights అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మధ్యలో E is the point of observation. E is the point of observation. Given that ఇక్కడ వచ్చేసరికి B నుంచి D దాకా ఉండేటువంటి డిస్టెన్స్ కాస్త మనకి 120 feet వైడ్ అన్నారు. కాబట్టి BD ఈజ్ ఈక్వల్ టు 120 feet అన్నట్టు. మా BD అంటే BE ప్లస్ EDనే కదా, BE ప్లస్ ED అని చెప్పేసి రాయొచ్చు. BE ప్లస్ ED అని రాయొచ్చు. BE ప్లస్ ED ఈజ్ ఈక్వల్ టు 120. మా బిఈ అంటే ఏమైనా ఎక్స్ అవుతుంది, ఈడి అంటే వై అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 120 అన్నట్టు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాంగిల్ ఏఈబి ఈక్వల్ టు 60 degrees అని చెప్పేసి ఇచ్చున్నారు. యాంగిల్ సిఈడి కాస్త 30 degrees అని చెప్పేసి ఇచ్చున్నారు. అది కూడా మనం రాద్దాం. యాంగిల్ ఏఈబి ఈజ్ ఈక్వల్ టు angle AEB is equal to 60 degrees, comma angle CD is equal to 30 degrees. Okay, my next one next వచ్చేసరికి ఇంటరాంగిల్ ABE కన్సిడర్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ 60 degrees. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. అంటే ఇంటరాంగిల్ ABE ఇక్కడ మనం tan 60 degrees అప్లై చేస్తాం. tan 60 degrees is equal to opposite side by adjacent side. ఆపోజిట్ సైడ్ అంటే ఏమన్నా హెచ్ అవుతుంది, adjacent సైడ్ అంటే ఏమన్నా ఎక్స్ అవుతుంది. అంటే హెచ్ బై ఎక్స్ అవుతుంది.
దట్ ఎంప్లాయిస్ tan 60 అంటే మన √3 అవుతుంది అమ్మా. √3 ఈజ్ ఈక్వల్ టు h/x అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు x ఇటు వెళ్ళిపోతుంది, √3 కిందకి వెళ్ళిపోతే h/√3 అన్నట్టు. ఇది కాస్త సమ్ x వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ట్రయాంగిల్ సిడిఈని కన్సిడర్ చేస్తాను. నేను ట్రయాంగిల్ సిడిఈని కన్సిడర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏమో 30 degrees. అంటే tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు మా tan 30 degrees అంటే ఆపోజిట్ సైడ్ h, ఎడ్జసెంట్ సైడ్ y అనమాట. h/y అవుతుంది. దట్ ఎంప్లాయిస్ tan 30 degrees అంటే ఎంత 1/√3 ఈజ్ ఈక్వల్ టు h/y అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే y ఇంటూ 1 అంటే y అవుతుంది. √3 ఇంటూ h అంటే √3h అనమాట. మా ఏదైతే ఉందో సపోజ్ దీని ఈక్వేషన్ 1 అనుకున్నారు అనుకో, మా ఈక్వేషన్ 1లో నేను x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ మా ఇక్కడ మీరు ఏదైతే ఉందో x దగ్గర ఏమన్నా నేను h/√3 సబ్స్టిట్యూట్ చేస్తాను. h/√3 ప్లస్ అలాగే y దగ్గర ఏమన్నా నేను √3h సబ్స్టిట్యూట్ చేస్తాను. √3h ఈజ్ ఈక్వల్ టు 120. దట్ ఎంప్లైస్ మా రెండింటిలో నేను హెచ్ని కామన్ తీస్తే h ఇంటూ 1/√3 ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 120. మా నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ మీకు √3ని కామన్ తీస్తే 1 ప్లస్ √3 ఇంటూ √3 అంటే ఎంత అవుతుంది 3 అవుతుంది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 120. దట్ ఎంప్లాయిస్ h ఇంటూ 1 ప్లస్ 3 అంటే ఎంత 4 అన్నట్టు. 4/√3 ఈజ్ ఈక్వల్ టు 120. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి దట్ ఎంప్లాయిస్ h ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ √3/4. మా 4 1s 4 30s అన్నాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 30√3 అన్నాడు. 30√3 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో h అంటే ఏంటి, ఏదైతే ఉందో హైట్ ఆఫ్ ది పోల్స్ అన్నట్టు. ఈ హైట్ యొక్క పోలు ఈ హైట్ యొక్క పోలు h అని చెప్పేసి ఏదైతే ఉందో అది కాస్త మనకి 30√3 అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ 30√3 అని చెప్పేసి అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి x వాల్యూ y వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ y వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. మా x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే x ఈక్వల్ టు h/√3 అండ్ y ఈక్వల్ టు √3/h అన్నట్టు. దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే therefore x ఈక్వల్ టు h/√3. మా h అంటే ఎంత వచ్చింది 30√3. 30√3/√3. మా √3 క్యాన్సిల్ అయిపోతే x వాల్యూ ఎంత 30 అవుతుంది. అలాగే నెక్స్ట్ y వాల్యూ వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు √3h అనమాట. y ఈక్వల్ టు √3h అంటే √3 ఇంటూ 30√3. మా √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది. 3 ఇంటూ 30 అంటే 90 అవుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ మనకు దీన్ని బట్టి సేమ్ అర్థం అయిపోయింది. therefore the heights of the two poles వచ్చేసరికి 30√3 అన్నట్టు. అండ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం టోటల్ డిస్టెన్స్ కాస్త 120 కదా. అంటే ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్ అన్నారు. ది డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్ వచ్చేసరికి 30 meters అండ్ ఆల్సో 90 meters అని చెప్పేసి మనం రాసుకోవచ్చు అనమాట. అంటే చివరిలో కంక్లూజన్ వచ్చేసరికి therefore the height of the poles is equal to 30√3. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి therefore the distance of the point from the poles, distance of the point from poles x is equal to 30 and y is equal to 90. ఓకే అమ్మా. సో చూడండి నోట్ చేసుకోండి ఒకసారి జాగ్రత్తగా. మనకి ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి 7th ప్రాబ్లం అన్నట్టు. స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి.